సొరకాయ జొన్నపిండి మామూలుగా రొట్టెలు చేసుకోవాలంటే చాలామందికి రాదు. ఇది హెల్తీ ఫుడ్. కాకపోతే ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి చేరిన వాళ్ళు కూడా చేసుకుంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: జొన్నపిండి పావు కేజీ తీసుకున్నాను. కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 ఉల్లిపాయ పెద్దది తరిగి పెట్టుకొని ఉన్నా సన్నగా, 1 కప్పు పచ్చిమిరపకాయలు, 4 చిన్నవే, కరివేపాకు, సొరకాయ తురిమి పెట్టుకొని ఉన్నా, పొట్టు కూడా తీయలేదు, అలాగే తురిమి పెట్టుకున్నా. దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని, రొట్టె చేతకాని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చు. అందరికీ జొన్న రొట్టెలు చేత రావట్లేదు. ఇలా చేసుకుంటే హెల్త్కి మంచిది. సొరకాయ ఇలా ముద్దొచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండిని కలుపుకొని ఒక అరగంట నాననిచ్చేసి ఇలా ఉండలు చేసుకొని పేపర్కి నూనె రాసి ఇలా తట్టుకోవడమే. ఇది మా తెలంగాణ సైడ్ ఎక్కువ చేస్తారు జొన్న రొట్టెలు, కానీ నాకు రాదు. ఈసారి నేను వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళ దగ్గర నేర్చుకొని రావాలి. మా అక్క, మా తమ్ముడి భార్య అందరు, మా వదిన వాళ్ళందరూ బాగా చేస్తారు ఈ రొట్టెలు. నాకే రావు. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకొని రావాలి. ఇలా తట్టుకొని ఈ పెనం మీద వేసుకొని కాల్చుకోవడమే. ఇంకా కలుపుకున్న పిండి ఇలా తట్టుకొని 2 వైపులా ఇలా ఎర్రగా కాల్చుకుంటే సొరకాయ జొన్న రొట్టెలు రెడీ. మీకుంటే క్యారెట్ తురుము, ఆకుకూర అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర లేదు, నేను వేయలేదు. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది సొరకాయ జొన్న రొట్టె. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.